బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4:50 తన తుది శ్వాసను విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించనున్నారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికలను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇదే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలైన ఆయన ప్రయాణం వ్యాపారవేత్తగా రాణించారు. రామోజీరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇందులో వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి, పురంధేశ్వరి, ఈటెల రాజేందర్ ఉన్నారు. పత్రిక, సినీ రంగంలో విశేషమైన కృషి చేశారు రామోజీరావు. రామోజీరావు మృతి పట్ల జాతీయ నేతలు ప్రధానమంత్రి మోదీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అమిత్ షా, నడ్డా, శరద్ పవార్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ సీఎం జగన్, లోకేష్, ఏపీసీసీ అధ్యక్షుడు షర్మిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తుమ్మల తదితరులు ఉన్నారు. ఇక రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు రామోజీరావు మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జమీమాక రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత. మరి ఈ ఉదయం తెల్లవారుజామున మరి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గుండె సంబంధిత వ్యాధులతో గత కొంతకాలంగా కూడా బాధపడుతున్నారు. 5వ తేదీన మరి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు, తర్వాత ఈ ఉదయం 4:50 మృతి చెందినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఆయన భౌతిక కాయాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ ఫిల్మ్ సిటీకి తరలిస్తున్నారు. సో ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక మరి ఆయన తన ప్రగాఢ సంతాపాన్ని కూడా ప్రకటించారు. ఇక ఆయన ఢిల్లీలో ఏఐసిసి కార్యవర్గ సమావేశంలో ఉండి కూడా మరి ఇక ఆయన అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కూడా ఇప్పటికే మరి సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అలాగే మరి అక్కడి కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి తన సంతాప ప్రకటనలో మరి ఇక మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పత్రికా రంగానికి తీరని లోటుగా అభివర్ణించారు. ఇక దశాబ్దాల కాలం మరి తెలుగు ప్రజలతో మరి పత్రికను అలాగే టీవీ ఛానల్ను కూడా నడిపిన రామోజీరావు మృతి అయితే ఇంకా తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా కూడా అభివర్ణించారు. సో మరి గత కొంతకాలంగా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామోజీరావు ఇక చికిత్స తీసుకుంటున్నారు. ఓవరాల్ గా మరి ఆయన మృతి కేవలం పత్రికా రంగానికి, మీడియా రంగానికే కాకుండా తెలుగు ప్రజలకు కూడా మరి తీరని లోటుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. జమీమా, ఇక పార్థివ దేహానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఎప్పుడు అంత్యక్రియలు చేయనున్నారు? ఎన్ని రోజుల పాటు ఉంచనున్నారు? జమీమా, ఇంకా ఈ ఉదయం తెల్లవారుజామున 4:50 స్టార్ హాస్పిటల్లో ఆయన కన్నుమూశారు. సో అక్కడ నుంచి ఇప్పుడు ఆయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి ఆయన కార్యాలయం వరకు తరలించారు. ఇక మరి ఆయన అంత్యక్రియలు మాత్రం అధికార లాంఛనాలతో మరి జరిపించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్ణయించాలని మరి నిర్ణయించారు కూడా. దీంతో మరి ఆయన పార్థివ దేహం అయితే ఇప్పుడు సందర్శకుల కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో మాత్రం ఆయన కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. సో ప్రముఖులంతా కూడా ఆయన మరణ వార్తను విని దిగ్భ్రాంతికి లోనై మరి సంతాప సందేశాలు పంపుతున్న సంగతి మనకు తెలిసింది. ఓవరాల్ గా ఈ రోజు మరి సాయంత్రం వరకు ఆయన అంత్యక్రియలు ఉండే పరిస్థితి అయితే ఉండే అవకాశం ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.